వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మనం రోజు వాడే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్, విమానాలు వాడే జెట్ ఫ్యూయల్, తారు రోడ్లకు వాడే బిట్యుమెన్ అన్నీ ఒకచోట నుండి వస్తాయని తెలుసా? క్రూడ్ ఆయిల్ అని పిలుచుకునే నల్లని చిక్కటి ద్రవమే వీటన్నింటికి మూలమని తెలుసా? దాని నుండి ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? రిఫైనరీలో ఏం జరుగుతోంది? ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా మన దేశంలో పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు? ఒక బ్యారెల్ అంటే 159 లీటర్ల క్రూడ్ ఆయిల్ ధర 7-8 వేలంటే పెట్రోల్ ధర మాత్రం లీటర్కి 110 రూపాయల దాకా ఎందుకుంటుంది? అసలు ఈ ధర ఎలా నిర్ణయిస్తారు? ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా క్రూడ్ ఆయిల్ అంటే ఏంటో చూద్దాం. క్రూడ్ ఆయిల్ అంటే భూమి లోతుల్లో లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన సహజ ఇంధనం. పురాతన సముద్ర జీవులు, మొక్కలు కాలక్రమేణా ఒత్తిడికి గురై ఉష్ణోగ్రత ప్రభావంతో హైడ్రోకార్బన్ పదార్థంగా మారాయి. అదే క్రూడ్ ఆయిల్. ఇది నల్లటి రంగులో ఉండే చిక్కటి ద్రవం. ఇది ముడి చమురు కాబట్టి నేరుగా వాడలేం. అందుకే దాన్ని రీఫైనరీలో శుద్ధి చేయాలి. రీఫైనరీ అంటే ఏంటి? రీఫైనరీ అనేది ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం. ఇక్కడ క్రూడ్ ఆయిల్స్ ని వేడి చేస్తారు, వేరు చేస్తారు, శుద్ధి చేస్తారు, కొత్త ఇంధనాలుగా తయారు చేస్తారు. రిఫైనరీలో ప్రధానంగా 3 దశలుంటాయి. అవే సెపరేషన్, కన్వర్షన్, ట్రీట్మెంట్. ఇందులో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ డిస్టిలేషన్. రిఫైనరీకి గుండె లాంటిది డిస్టిలేషన్ టవర్. క్రూడ్ ఆయిల్ ని మొదట 350 నుండి 400 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. ఆ తరువాత దాన్ని ఒక భారీ టవర్లోకి పంపిస్తారు. దీన్ని ఫ్రాక్టనల్ డిస్టిలేషన్ కొల్యూమన్ అంటారు. ఈ టవర్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కింద భాగంలో ఎక్కువ వేడి ఉంటుంది, పై భాగంలో తక్కువ వేడి ఉంటుంది. ఈ కారణంగా వివిధ పదార్థాలు వాటి బాయిలింగ్ పాయింట్ ఆధారంగా వేరుపడతాయి. డిస్టిలేషన్లో వచ్చే ఉత్పత్తులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టవర్లో పై భాగంలో వచ్చే మొదటి ఉత్పత్తి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పీజీ. అదే మనం వాడే వంట గ్యాస్. ఇది అత్యంత తేలికైన హైడ్రోకార్బన్ కాబట్టే పై భాగంలో తయారవుతుంది. దాని కింద వచ్చేది పెట్రోల్. దీన్నే మనం వాహనాలకి వాడతాం. ఇది చాలా తేలికగా ఆవిరయ్యే ఇంధనం. మూడోది నాఫ్తా. ఇది పెట్రోల్, కెమికల్ పరిశ్రమల్లో ఉపయోగించే మధ్యస్థపు ఉత్పత్తి. దీన్ని ప్లాస్టిక్ తయారీలో, కొన్ని రసాయన పరిశ్రమలలో వాడతారు. ఆ తర్వాత కిరోసిన్ వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో దీని వాడకం బాగా తగ్గిపోయింది. ఇక డీజిల్ చాలా ముఖ్యమైన ఇంధనం. దీన్ని ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్లు, జనరేటర్లతో పాటుగా కొన్ని కార్లలో కూడా పెట్రోల్కి బదులుగా వాడుతున్నారు. మరో ఉత్పత్తి లూబ్రికేటింగ్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, మెషిన్ ఆయిల్, లామా ఇవి దీనికి ఉదాహరణలు. డిస్టిలేషన్ చివరిలో మిగిలేది బిట్యుమెన్. దీన్ని రోడ్లు వేయడానికి వాడతారు. మన రోడ్ల మీద వాడే తారు అదే. క్రూడ్ ఆయిల్ గురించి చెప్పేటప్పుడు బ్యారెల్స్ లో లెక్క చెబుతారు. ముందుగా బ్యారెల్ అంటే ఏంటో తెలుసుకుందాం. 159 లీటర్లు ఒక బ్యారెల్. అందువల్ల ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అనగానే మనం 159 లీటర్లు అని అర్థం చేసుకోవాలి. ఈ క్రూడ్ ఆయిల్ నుండి చమురు ఉత్పత్తులు తీసినప్పుడు వాటి వాటా వేర్వేరుగా ఉంటుంది. పెట్రోల్ 40%, డీజిల్ 30%, జెట్ ఫ్యూయల్ 10%, ఎల్పీజీ 5%, ఇతర ఉత్పత్తులు 15% వస్తాయి. ఇది ఒక కోణం అయితే క్రూడ్ ఆయిల్ ధర ఎలా నిర్ణయిస్తారు అన్నది మరో ప్రశ్న. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో ముఖ్యమైనవి అంతర్జాతీయ డిమాండ్, చమురు ఉత్పత్తి దేశాలు, యుద్ధాలు, రాజకీయ పరిస్థితులు. ఉదాహరణకు పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే చమురు ధరలు వెంటనే పెరుగుతాయి. రూపాయి విలువ పెరగడం లాంటి కారణాల వల్ల ఇండియాలో ధర మరింతగా పెరగవచ్చు. క్రూడ్ ఆయిల్ డిస్టిలేషన్ మీద అవగాహన వచ్చాక మనం తెలుసుకోవాల్సింది పెట్రోల్ ధర ఎలా నిర్ణయిస్తారు అనేది సంగతి. సహజంగానే ఇది చాలా మందికి ఆసక్తికరమైన విషయం. పెట్రోల్ ధరలో ప్రధానంగా 5 భాగాలుంటాయి. మొదటిది క్రూడ్ ఆయిల్ ధర, అంటే అంతర్జాతీయ మార్కెట్ ధర. రెండవది రిఫైనరీ ఖర్చు, అంటే క్రూడ్ ఆయిల్ ని పెట్రోల్ గా మార్చడానికి అయ్యే ఖర్చు. మూడవది రవాణా ఖర్చు, అంటే రిఫైనరీ నుండి పెట్రోల్ బంకులకు తీసుకువెళ్లడం. నాలుగవది కేంద్ర ప్రభుత్వ పన్ను, అంటే ఎక్సైజ్ డ్యూటీ. ఇక చివరిది రాష్ట్ర ప్రభుత్వ పన్ను లేక స్థానిక పన్ను. ఇవన్నీ కలిపి చివరి ధర నిర్ణయిస్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే 1 లీటర్ పెట్రోల్ ధరలో వీటి వాటాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు 1 లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు ఉంటే అందులో క్రూడ్ ఆయిల్ ధర 45 రూపాయలు, రిఫైనరీ ఖర్చు 10 రూపాయలు, కేంద్ర పన్ను 20 రూపాయలు, రాష్ట్ర పన్ను 30 రూపాయలు, డీలర్ కమిషన్ 5 రూపాయలు కలిసి ఉంటాయన్నమాట. రిఫైనరీల నుండి రవాణా కావడానికి అయ్యే ఖర్చు వేరువేరుగా ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధర ఎక్కువ, కొన్ని రాష్ట్రాలలో తక్కువగా ఉండవచ్చు. భారతదేశంలో అనేక పెద్ద రిఫైనరీస్లో గుజరాత్లోని జామ్నగరి రిఫైనరీ, విశాఖ రిఫైనరీ, మంగళూరు రిఫైనరీ, మధుర రిఫైనరీ, చెన్నై రిఫైనరీ చెప్పుకోదగ్గవి.
జామ్నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్దది. ఏమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ చమురు ఒక ముఖ్యమైన శక్తి వనరు. అందుకే దీనిని చాలా మంది బ్లాక్ గోల్డ్ అని కూడా అంటుంటారు.